సౌత్ రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు అడ్డుకుంటున్నాయి? డీలిమిటేషన్ ప్రక్రియ జరగడం వల్ల దక్షిణాదికి వచ్చే నష్టం ఏంటి? సౌత్ ఇండియా జనాభాను కంట్రోల్ చేసింది, కానీ ఇప్పుడు అదే వాళ్లకు శాపమై కూర్చుంది. డీలిమిటేషన్ అంటే దేశంలో ఎంపీల సంఖ్యను జనాభా ఆధారంగా పెంచడం. ఎంపీల సంఖ్యను పెంచితే మంచిదే, పాలన సౌలభ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే సౌత్ రాష్ట్రాలు జనాభాను తగ్గించాయి. నార్త్ రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించలేదు. నార్త్ లో జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ లో ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే సౌత్ లో జనాభా నియంత్రణను పాటించారు కాబట్టి సౌత్ లో ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అంటే బాగా పనిచేసినందుకు ఇది ఒక పనిష్మెంట్ లా మారుతుంది. డీలిమిటేషన్ గనక జరిగితే సౌత్ కి పవర్ తగ్గుతుంది. అలాగే దేశ నిర్ణయాల్లో కూడా సౌత్ ప్రభావం కూడా తగ్గిపోతుంది. చట్టాల అమలులో సౌత్ ప్రమేయం లేకుండానే చట్టాలు తయారు చేసే సిచ్యువేషన్ వస్తుందని సౌత్ రాష్ట్రాలు భయపడుతున్నాయి. అందుకే డీలిమిటేషన్ పైన ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఈ రోజు కాకుండా 10 సంవత్సరాల తర్వాత అయినా డీలిమిటేషన్ చేయాల్సిందే. కానీ సౌత్ రాష్ట్రాలకు నష్టం జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకే పార్లమెంటులో దీనిపై చర్చ పెట్టాలి. డీలిమిటేషన్ చేయాలా, చేస్తే సౌత్ కి నష్టం జరగకుండా ఎలా చేయాలి, సౌత్ కి ఎలా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు సౌత్ కు న్యాయం చేసేలా ఒక ఫార్ములాను తయారు చేయాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? డీలిమిటేషన్ జరగాలా, జరిగితే ఎలా జరగాలి?